హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నేను చాలా రోజుల నుంచి వీడియోసే పెట్టడానికి కుదరట్లేదండి. మొన్న సండే రోజు పెట్టింది వీడియో అయితే డైలీ పెట్టడానికి అసలు కుదరట్లేదు అనమాట. సో ఏం చేస్తామో పిల్లలతోటి అసలు ఫుల్ బిజీ అండి. మీలో ఎవరైనా కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంక ఇక్కడ ఏంటంటే మేము సండే రోజు అయితే మా ఊరికైతే వెళ్ళాము. మా ఆంటీ అయితే పిలిచిందనమాట, పిల్లలను చూద్దాము తీసుకొని రా అని చెప్పేసి అన్నదన్నమాట. అందుకని ఊరికైతే వెళ్ళామండి. సాటర్డే వెళ్ళాల్సింది కానీ ఆ రోజు కుదరలేదు. అందుకని సండే మార్నింగ్ అయితే వెళ్ళిపోయామన్నమాట. సాటర్డే వచ్చేసి సెకండ్ సాటర్డే కదా పిల్లలకి, సో అందుకని హాలిడే ఉంది కదా అని చెప్పి వెళ్దాం అనుకున్నాము కానీ కుదరలేదండి. ఇంకా సండే మార్నింగ్ అయితే వెళ్ళిపోయాము. ఆ కడ్ల సంచులు ఏందనుకుంటున్నారేమో, మేము ముందు ఒక రోజేనండి మరుసటి మార్నింగ్ వచ్చేసాము. మండే మార్నింగ్ మళ్ళీ పిల్లలకి ఎగ్జామ్ అని చెప్పేసి వచ్చేసాను అనమాట. అవి ఏంటి అంటే మా ఆంటీ మిషన్ కుట్టింది. అది మిషన్ కుడితే ఇంకా పాత గుడ్లు ఇవన్నీ తీసుకెళ్తున్నాను. నైట్ కుట్లు అవి ఊడిపోతాయి కదా, కుట్టేపించుకుందామని చెప్పేసి కట్ల సంచులు పెట్టుకొని తీసుకొని వెళ్తున్నాను. ఇంకా స్టార్ట్ అయిపోయామండి దగ్గర నుంచి. మా పిల్లలు ముగ్గురు వెళ్ళామన్నమాట బైక్లో అయితే. ఇంకా షాప్ దగ్గర కొన్ని స్నాక్స్ ఐటమ్స్ అయితే తీసుకున్నాము. ఇంకా బైక్లోనే వెళ్తున్నాం అనమాట. ఇంకా నిదానంగా వెళ్ళామండి. ముగ్గురు పిల్లలు వేసుకొని వెళ్ళాలంటే కష్టం కదా, సో నిదానంగానే వెళ్ళామన్నమాట. మేము వచ్చేసి ఒక 10:30 అలా అయితే వెళ్ళాము. బాగుందండి, వాన ఎండ రెండు వస్తుందన్నమాట. సో మేమైతే చాలా దగ్గరలోనే వచ్చేసాము. అంతా ఒక 1 అవర్ అండి, అంతే, ఎక్కువ టైం పట్టదు. 1 అవర్లో రావచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే మా ఆంటీ వాళ్ళు వచ్చేసరికి ఆ రోజు సండే కాబట్టి అన్నం తినేస్తున్నారనమాట. మేము వస్తున్నామని చెప్పేసి సాటర్డే రోజు పప్పు అన్నం అయితే చాలా వండేశారనమాట. సో చాలా మిగిలిపోయింది అని చెప్పేసి అంటా ఉంది. మార్నింగ్ అదే తిన్నాము. ఇడ్లీ కూడా వేసిందనమాట, పిల్లలు వస్తున్నారని చెప్పేసి. మేమైతే ఇడ్లీ కూడా తిన్నామన్నమాట. మా పిల్లలు వాళ్ళందరం తిన్నాము. మేము వచ్చి ఇంకా అలా కూర్చొని ఉన్నామన్నమాట. ఇంకా ఈ ఎండకి చాలా నీళ్ళు దెబ్బకేసినాయి అనమాట. సో నీళ్ళు అయితే తాగుతున్నాము. ఇంకా నా నైటీలు అయితే కుట్టేయమని చెప్పాను మా ఆంటీకి, అయితే కుట్టేస్తూ ఉంది ఇక్కడ. ఇంకా బయట ఎక్కడన్నా కుట్టేపియాలంటే 50 రూపీస్ అలా అడుగుతారండి. సో ఇంకా మా ఆంటీ నేను కుట్టేసి ఇస్తాలే అని చెప్పింది అనమాట. అందుకని చెప్పేసి తీసుకొచ్చాను. ఇంకా మా పిల్లలు అయితే ఫుల్ ఖుషీలో ఉన్నారండి. పక్కింటి పిల్లలు కూడా వచ్చి ఆడుకుంటూ ఉన్నారనమాట. పిల్లలు కనపడేసరికి పిల్లలకు బాండింగ్ ఉంటుంది కదా, సో ఆడుతూ ఉన్నారు. నేనైతే వీడియో తీస్తూ ఉన్నాను. నాకైతే నేను ఒక అప్డేట్ అయితే తెలిసిందండి యూట్యూబ్ నుంచి అయితే. వాచ్ టైం గురించి అలాగే వ్యూస్ గురించి వచ్చిందనమాట యూట్యూబ్ నుంచి ఒక అప్డేట్ అయితే. సో నేనైతే షాక్ అయిపోయానండి నిజంగా. ఇంత వాచ్ టైం పెంచుతారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. నిజంగా భలే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నాలాంటి క్రియేటర్స్ చాలామంది ఉంటారు కదా, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు. ఎంతైనా చేయాలంటే కష్టమే కదండి. ఎంత పెట్టారంటే 8,000 వాచ్ అవర్ అంట. అంటే ఇప్పుడు కాదులేండి, 2027 ఫిబ్రవరి 1 నుంచి అంటున్నారు. సో చూడాలి ఫ్రెండ్స్. నాదైతే వాచ్ టైమే లేదండి. 8,000 అవర్స్ అంటే మామూలు విషయం కాదండి నిజంగా. వ్యూస్ వచ్చేసి 30 మిలియన్స్ వ్యూస్ ఇచ్చారనమాట యూట్యూబ్ వాళ్ళైతే. చాలా కష్టమేనండి ఇది చేయాలంటే. సో చూడాలి ఎలా ఉంటుందో ఏంటో తెలియట్లేదండి. 4,000 చేయలేకనే చాలామంది క్రియేటర్స్ అయితే నిలబడిపోయి ఉన్నారు వెనక. సో చూడాలి ఫ్రెండ్స్. 4,000 వాచ్ అవర్ అయితే నేను ఇంకా చేయలేకపోయాను నా ఛానల్ అయితే. 4 ఇయర్స్ నుంచి ఛానల్ అనేది ముందుకు వెళ్ళలేకపోతుంది నా ఛానల్. 1 ఇయర్ వీడియోస్ చేయలేదు కదా, సో చాలా కష్టం అండి. 8,000 అవర్స్ అంటే మామూలు విషయం కాదు నిజంగా. కామెంట్ చేయండి మీరు కూడా ఈ విషయం గురించి, మీరు ఎంతమందికి తెలిసిందో కామెంట్ కూడా చేయండి. 8,000 వాచ్ అవర్స్, 30 మిలియన్ వ్యూస్ అంట. సో నిజంగా భలే హార్ట్ బ్రేకింగ్ న్యూస్ అండి యూట్యూబ్ నుంచి అయితే. ఇది నాకు భలే బాధ అనిపించింది అనమాట. సో చాలామంది క్రియేటర్స్ ఉన్నారు కదండి, 1 2 చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ మరి ఎలా చేస్తారో ఏమో తెలీదు. ఫిబ్రవరి 1 నుంచి 2027 నుంచి స్టార్ట్ చేస్తారంట. సో చూద్దామండి ఎలా ఉంటుందో ఏమో. ఇంకా
ఈ వ్లాగ్లో చూడండి. మా బాబుని చూడటానికి మేము వచ్చామని చెప్పేసి మా ఊరు వాళ్ళందరూ వచ్చారనమాట. ఎప్పుడో ఒకసారి వెళ్తాం కాబట్టి చాలా బాగా అనిపిస్తుందండి. ఇంకా మా ఊరు వాళ్ళందరూ వచ్చి చూస్తున్నారు బాబుని. అయితే చాలా బాగుంటుందండి. ఇలా మనుషులందరూ ఒక దిక్కు వచ్చినప్పుడు చాలా సందడిగా ఉంటుంది అనమాట. మీరు కూడా వినండి మా మాటలన్నీ కూడా. ఇంకా మా పెద్దమ్మ, మా ఇంటి ఆంటీ వాళ్ళు అందరూ అనమాట. చూడండి బాబుని చూస్తూ ఉన్నారు. అలాగే సరదాగా అందరం కూర్చొని మాట్లాడుకున్నాం అనమాట. సండే రోజు అయితే చాలా బాగా గడిచిపోయిందండి. సో చూడండి మీరు కూడా ఈ వ్లాగ్లో. యూట్యూబ్ నుంచి ఈ వార్త విన్నాళ్ళ నుంచి నాకైతే అదొక బాధ అండి. చేస్తానో చేయను అని ఒక ఫీలింగ్ అయితే వచ్చేసింది అనమాట. చేయాలని కూడా అనిపించట్లేదండి. 8000 వాచ్ అవర్ అనేసరికి మైండ్ బ్లాక్ అయిందనమాట. సో ఎలా చేయాలనిపించట్లేదు. ఈ వార్త విన్నాళ్ళ నుంచి హార్ట్ బ్రేకింగ్ అయిపోయిందండి నాకు. యూట్యూబ్ నుంచి ఈ వార్త అయితే వచ్చింది. 8000 వాచ్ అవర్స్ అంటే మామూలు విషయం కదండి నాకైతే మాత్రం. నేనైతే 4 years అయిందండి ఛానల్ పెట్టి, కానీ వాచ్ టైం అనేది లేదనమాట నా ఛానల్లో. సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు, ఎందుకంటే రెగ్యులర్గా వీడియోస్ పెట్టక అలాగే 1 year అయితే ఛానల్ అయితే ఆపేసాను అనమాట. అందుకని చెప్పేసి ఛానల్ వాచ్ టైం లేదండి. సీట్ పెట్టేది ఇంకా తర్వాత మా ఊర్లో వాళ్ళందరూ వెళ్ళిపోయారండి. పిల్లలను చూసి ఇంకా మాతో మాట్లాడి సరదాగా అలా గడిచిపోయింది. ఇంక మేము అలా కొంచెం పడుకొని లేసాము. టైం అయితే 4:35 అలా అవుతుందండి. ఇంకా మేము టీ కూడా తాగేసామన్నమాట. ఇంతకు ముందు తాగేసాము. ఇంకా వాళ్ళందరికి కూడా మా ఆంటీ టీ అయితే ఇచ్చిందనమాట. ఇంకా అలా గడిచిపోయింది వాళ్ళతో అయితే సందడిగా. ఇంకా ఇక్కడ ఏంటంటే మా ఆంటీ బయట పొయ్యి మంచేస్తుంది, పలావు చికెన్ చేస్తుంది అనమాట. మేము వచ్చాం కాబట్టి చేస్తున్నాం మా కోసం అయితే. ఇక్కడ బయట వాతావరణం అయితే చాలా బాగుంటుందండి, పల్లెటూరులో కదా. చూడండి మా బాబు అయితే చూస్తూ ఉన్నాడు, కొత్తగా ఉంది కదా అని చూస్తున్నాడు అనమాట. టైం అయితే అయిపోతుంది, 6 అయిందండి. చూడండి ఇక్కడైతే కోతి చూడండి ఎట్లా వచ్చిందో. మా ఇంటి దగ్గర చాలా ఉంటాయండి కోతులు అయితే. మంకీ అనమాట అది. చూడండి మా ఇంటి ఎదురింట్లో ఉందన్నమాట, పైన కూర్చొని ఉంది. ఇంకా ఇక్కడ ఏంటంటే మా పిల్లలు అయితే చాలా బాగా ఆడుకుంటున్నారు. అలాగే మా ఆంటీ అయితే మా బాబు కోసం అయితే నీళ్ళు కూడా కాబెట్టిందండి ఆంటీ అయితే. ఇంకా మా ఆంటీ పక్కింటి అడ్డు కూడా వచ్చిందనమాట, మాట్లాడుతూ ఉంది. ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాము. ఇంక ఇక్కడ ఏంటంటే పలావ్ అయితే రెడీ అవుతుంది ఒక పక్క. నేనేం పని చేయలేదండి, నన్ను ఏ పని కూడా చేయనివ్వదండి మా ఆంటీ అయితే. మా అమ్మలాగానే అనమాట, అన్ని పనులు చేసుకుంటుంది ఒక్కతే. నువ్వేం చేయాల్సిన అవసరం లేదంటది. చిన్నపిల్లలను పెట్టుకుని ఎందుకులే అమ్మ అంటుంది అనమాట. ఇంకా కుదిరినప్పుడు చేస్తాను. ఇంకా పలావ్ అయితే చాలా బాగా కుదిరిందండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట పలావ్ అయితే. ముందుగా డాల్డా వేసింది మా ఆంటీ అయితే. ఇంకా బిర్యానీకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అయితే మొత్తం వేసేసింది అనమాట, ఆయిల్ వేసేసుకుంది. ఇంకా టైం అయితే 7 అలా అవుతుందండి. ఇంకా చీకటి కూడా పడలేదన్నమాట, అలా ఉంది క్లైమేట్ ఇక్కడైతే. ఇంకా కొత్తిమీర, అలాగే ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ పుదీనా కడిగి కట్ చేసుకొని పెట్టుకుందనమాట. కట్ల పొయ్యి మీద పలావ్ అంటే చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్ వచ్చింది అనమాట కట్ల పొయ్యి మీద పలావ్ అయితే. మీరు ఎంతమందికి కట్ల పొయ్యి మీద పలావ్ చికెన్ అంటే ఇష్టమో చెప్పండి ఫ్రెండ్స్. మా ఆంటీ అయితే 2 కట్ల పొయ్యి మీద చేసిందనమాట. టేస్ట్ అనేది చాలా బాగా వచ్చిద్దండి. ఇక్కడ చూడండి ఎంత బాగా వెలుగుతుందో పొయ్యి అయితే, చాలా బాగా వెలుగుతుంది. ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకుంటుంది. చూడండి ఇక్కడ ఇంక మంచిగా ఫ్రై చేసుకోవాలండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కారం ఇవ్వ నువ్వు చేయటంగా వేస్తాను ఒక స్పూన్. కారం వేసుకుంటే కూడా బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే పలావ్ చేస్తుంది అనమాట మా ఆంటీ అయితే. చూడండి కట్ల పొయ్యి మీద పలావ్ అనమాట.
అంతే సరిపోదు. మంచినీళ్ళు అయ్యి ఫుల్గా ఒకటి 2 బాటిల్ వేసి సరిపోదు. 2 పోయి. అవును. తీసుకోవచ్చు క్రూ పైన చేసుకున్నాం తీతప్పుడు తెస్తా మళ్ళీ. ఇంకా పలావ్ అయితే రెడీ అండి. చాలా బాగా కుదిరిందనమాట పలావు చికెన్ అయితే. ఇంకా మా ఆంటీ అయితే మాకు అందరికి వేసిచ్చింది. మేమైతే తినేస్తున్నాము. చాలా బాగుంది పలావ్ అయితే. ఇంకా అదైతే మా పెద్ద పాపకు అనమాట నాకు కలర్ ప్లేట్ కావాలని చెప్పి దాంట్లో వేయించుకుంది. చాలా టేస్ట్గా ఉంది పలావ్ అయితే మాత్రం. ఇంకా మేమే ముందు తినేస్తున్నాం అనమాట. ఇంకా మా హస్బెండ్ వీళ్ళు అయితే బయటికి వెళ్ళారు, ఇంకా రాలేదండి. వాళ్ళైతే వస్తే తినేస్తారనమాట. ఆ లోపు మా ఆంటీ మీరు తినండి ముందు అని చెప్పేసి అనిందనమాట. ఇంక మేమైతే తినేస్తున్నాం ఇక్కడ. చాలా బాగుంది. ఇంకా సండే రోజు అయితే మాకు ఇలా గడిచిందండి. చికెన్ పలావు చాలా టేస్ట్గా పొడి పొడిగా ఉందన్నమాట. రైస్ కూడా చూడండి. ఇంకా మార్నింగ్ అనమాట, మండే మార్నింగ్ అండి ఇదైతే. ఇంకా మా ఆంటీ అయితే ఇంకా మాట్లాడుతూ ఉంది. కొంచెంసేపు అలా లేసి 6:30 అలా అవుతుంది టైం అయితే. ఇంకా రాత్రి పలావు అది ఉంది కదా చికెను, అదైతే పెట్టి పంపించింది అనమాట. చాలా ఉంది కాబట్టి మాకైతే పంపిస్తుంది. మళ్ళీ మార్నింగ్ తినేయండి, మధ్యాహ్నం ఏదో ఒకటి చేసుకోండి అని చెప్పి అంటుంది. ఇంకా మా ఊరికైతే పొదులకైతే వెళ్తున్నాం మేము ఉండే దగ్గరికి. ఇంకా ఇక్కడ ఏంటంటే స్కూల్ పిల్లలందరూ కూడా వెళ్తున్నారండి. ఇక్కడ మేమైతే బయలుదేరుతున్నాము. ఒక్కరోజే ఉన్నామండి. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వచ్చేసాము. ఇంకా పాపకైతే ఎగ్జామ్స్ ఉన్నాయండి ఆ రోజు అయితే, అందుకే వీలు పడలేదన్నమాట ఉండటానికి. ఎగ్జామ్స్ లేకపోతే ఖచ్చితంగా ఉండేదాన్ని. ఈ వ్లాగ్ నచ్చితే మీకు లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.